నమస్తే విటివి ఛానల్ కు స్వాగతం. గీతా జయంతి పర్వదినం సందర్భంగా పూజ్య శ్రీ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి వారు లఘు వ్యాఖ్యానంతో కూడిన భగవద్గీత గ్రంథ ఆవిష్కరణ శారదా హై స్కూల్ కొండాపూర్లో విద్యార్థుల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. ओम श्री गुरुभ्यो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। जगद्गुरु श्री 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 भारती तीर्थ महास्वामिने नमः। जगद्गुरु श्री 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 विधुशेखर भारती महास्वामिने नमः। ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः। ये त्वक्षरमनिर्देशम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते। येषु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ
मय्यावेशितचेतसां मय्येव मन आदस्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः। కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీమతి సూరేపల్లి నందా గారు, సిబిఐ రిటైర్డ్ జేడీ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు గ్రంథాన్ని ఆవిష్కరించారు. అలాగే ప్రముఖ గైనకాలజిస్ట్ జేజే ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ ఎల్ జయంతిరెడ్డి గారు మరియు శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయం ఇంటర్నేషనల్ ప్రచార కమిటీ చైర్మన్ దూపాటి దయాకర్ స్వామి గారు పాల్గొన్నారు. ఈ బృహత్ కార్యక్రమం కొండాపూర్ శారదా హై స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ బందా నరేంద్రబాబు గారు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. పవిత్ర గ్రంథము భగవద్గీత ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా శారదా హై స్కూల్ యాజమాన్యము మరియు పెద్దలు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఈ స్థానంలో శృంగేరి పీఠాధిపతులు విచ్చేసినారు. అలాంటి స్థానంలో ఈ గొప్ప కార్యక్రమం ఈరోజు ఉదయం నా ద్వారా జరిగినందుకు ఒక బెస్ట్ అవకాశంగా భావిస్తున్నాను. నేటి పిల్లలకి ఇది ఎంతో అవసరము. పిల్లలు చక్కగా శ్లోకాలు పాడి ప్రోగ్రాంలో అందరికీ వినిపించారు. ఎంతో చక్కగా స్కూల్ పిల్లలు భగవద్గీతలోని శ్లోకాలు పఠించడం జరిగింది. ఇది నాటి పిల్లలకి ఎంతో అవసరం. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు గీతా జయంతి సందర్భంగా దేశవాసులకి, ముఖ్యంగా మన ఉభయ రాష్ట్రాల వాసులకి, తెలుగు ప్రజలకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. 5000 సంవత్సరాల పూర్వం యుద్ధ క్షేత్రంలో కర్తవ్యాన్ని నేను చెయ్యను అన్న ఒక వ్యక్తికి, అర్జునుడికి గీతా బోధన ద్వారా అతన్ని యుద్ధానికి సిద్ధమయ్యేటట్టు భగవద్గీత అందించిన మహానుభావుడు శ్రీకృష్ణ భగవాన్. ఇది భగవద్గీత, భగవంతుని నోటిలోంచి వచ్చిన ఇది పాట. అందుకని ఈ భగవద్గీత అన్నది చాలా ప్రధానమైన భూమిక మన దేశంలో పాటిస్తాం. భగవద్గీత ఎలా ఉంటుందంటే, అహింసను పాటించాలి అని చెప్పిన గాంధీ గారు కూడా భగవద్గీత నాకు స్ఫూర్తినిస్తుంది అన్నారు. ఆయన దాని మీద వ్యాఖ్యానం కూడా చేశారు. లేదు కేవలం మనం తుపాకీలతోనే బ్రిటిష్ వాళ్లను బయటికి వెళ్ళగొట్టగలము అన్న సుభాష్ చంద్రబోస్ గారు, ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ గారికి కూడా ప్రేరణనిచ్చింది భగవద్గీత. ఆ తరువాత మీరు చూసుకుంటే ఎంతోమంది వ్యక్తులు, బాలగంగాధర తిలక్ గారు, వారికి కూడా స్ఫూర్తినిచ్చింది భగవద్గీత. వివేకానందుల వారు భగవద్గీత నుంచి అద్భుతంగా ఆయన సంబోధిస్తూ ఉంటారు. ఈ విధంగా మనం చూసుకుంటూ వెళుతుంటే భగత్ సింగ్ గారు తన జైలులో ఉన్నప్పుడు ఆయన తను అడిగిన పుస్తకాల్లో భగవద్గీత అన్నది చాలా ప్రధానమైనది. అంటే భిన్నమైన ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఈ భగవద్గీత అన్నది ప్రేరణాదాయకమైంది. అంటే ఇందులో ఎంత సారం ఉందో మనం అందరం కూడా గమనించాలి. అందువల్ల ఈ భగవద్గీతను చాలామంది ఏం చేస్తున్నారంటే పూజ గదుల్లో పెట్టేసి దాన్ని పూజిస్తున్నారు. ఇది ఆచరణ చేయాల్సిన గ్రంథం. ఇది చదివి అర్థం చేసుకొని అందులో ఉన్న విషయాలను మన నిత్య జీవనంలో తీసుకురావాల్సిన ప్రధానమైన అవసరం ఉందని అందరికీ అర్థమయ్యే విధంగా ఈరోజు స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి వారు ఒక అద్భుతమైన భగవద్గీతను ఆయన తీసుకొచ్చారు. ఇది అందరూ కూడా చదవాలి. ఆయన ఏమన్నారంటే, మనిషిని మహర్షిగా మార్చే మహామంత్రం అని ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి ఈరోజు గీతా జయంతి సందర్భంగా ఈరోజు ముఖ్యంగా శారదా హై స్కూల్లో
కొండాపూర్లో చిన్నారులను ఉద్దేశించి ప్రసంగించడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ నందా గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడంలో వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ కాపీలను అందరూ తీసుకోండి. చాలా చక్కని భాషలో, సులభమైన భాషలో నేర్పించిన ఈ భగవద్గీత ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ధర్మాన్ని సక్రమంగా చేస్తే దేశం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది అని చెప్పిన మహామంత్రం భగవద్గీత. కాబట్టి దీన్ని అందరూ ఫాలో అవుదాం. మరి ఒక్కసారి గీతా జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవద్గీతను మన జీవితంలో ఒక భాగం చేసుకుందాం, గీత చదువుదాం, రాత మార్చుకుందాం అని అందరూ కూడా అంటారు. సో ఆ విధంగా ప్రయత్నించండి. ఘంటసాల వారు అద్భుతంగా 108 శ్లోకాల భగవద్గీతను ఆయన ప్రచారం చేశారు. తర్వాత మా మిత్రుడు గంగాధర శాస్త్రి గారు సంపూర్ణ భగవద్గీత గానం చేసి ఆయన కూడా రికార్డు సృష్టించారు. ఆ కోవలోనే భగవద్గీతను ఒక మహామంత్రాన్ని సులభతరమైన భాషలో మనిషిని మహర్షిగా చేస్తామన్న ఉద్దేశంతో స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి వారు చేసిన ప్రయోగం బ్రహ్మాండంగా విజయవంతంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ముఖ్యంగా శారదా హై స్కూల్ గురించి మాట్లాడాలి. ఇక్కడ గొప్ప విషయం, చాలా చక్కగా ఇక్కడ వారికి బోధన చేయబడడం జరుగుతుంది. విద్యార్థులలో క్రమశిక్షణ తీసుకురావడం జరుగుతుంది. శ్రీ నరేంద్ర గారు అద్భుతమైన ప్రయత్నాలతో వారి యొక్క విద్యార్థులను, వారి భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుతూ ఒక గొప్ప ఉదాహరణని వారు ఈ పాఠశాల ద్వారా వాళ్ళు ఇక్కడ తీసుకొస్తారు. వారికి కూడా, వారి యొక్క స్టాఫ్కి, వీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ జయంతి రెడ్డి గారు కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత పిఠాపురం నుంచి వచ్చిన శృంగేరి ధర్మాధికారి వారు కూడా వచ్చారు. మరకత శివలింగం యొక్క దయాకర స్వామి వారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇదొక గొప్ప అద్భుతమైన కలయిక. కాబట్టి అందరం కలిసి భారతదేశాన్ని ముందుకు తీసుకువెళదామన్న సంకల్పనతో ముగిస్తున్నాను. నమస్కారం అండి. ఇప్పుడు జడి లక్ష్మీనారాయణ గారు మా స్కూల్కి విచ్చేసి విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. దాంట్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలేహేతు మాతే సంగోస్తే కర్మ. అంటే మన కర్మ మనం చేద్దాం, ఫలితం గురించి ఆలోచించేది. ఆ ఫలితం అనేది భగవంతుడు మనకి ఇస్తాడు. కాబట్టి నువ్వు చేసే ధర్మం పర్ఫెక్ట్గా చేయాలి. విద్యార్థుల ధర్మం విద్యార్థులు చేయటం, ఉపాధ్యాయుల ధర్మం ఉపాధ్యాయులు చేయటం, ఒక మేనేజ్మెంట్గా మా ధర్మం మేము చేయటం. ఈ విధంగా గత 40 సంవత్సరాలుగా చేసుకుంటూ రావటం మూలంగా ఈ విద్యా సంస్థ ముఖ్యంగా శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు మరియు శ్రీ 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 విధుశేఖర మహాస్వామి వారి యొక్క దృష్టి పడి మాకు ఆశీస్సులు అందించడం జరిగింది. వారు అన్నది ఏంటంటే విద్యని వ్యాపారం చేయొద్దు, ధర్మబద్ధంగా నడుపుకోండి, కొంతవరకు తీసుకోండి, విద్యను వ్యాపారపరంగా కాకుండా పిల్లలతో విలువలతో కూడిన జీవితాన్ని ప్రసాదించమని మాకు ఆదేశించారు గురువు గారు. అటువంటి మహానుభావులు స్థితప్రజ్ఞానంద గారు, అదే గైనకాలజిస్ట్ మ్యామ్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి యొక్క ఇక్కడికి రావటం ఎందుకు చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం, అనేక కార్యక్రమాలు మేము స్కూల్స్లో చేస్తూ ఉంటాం. కానీ ఇటువంటి కార్యక్రమం ఏంటంటే పిల్లల ఇన్స్పిరేషన్. ఈరోజు చాలా ఛాలెంజింగ్ విషయాలు జడి లక్ష్మీనారాయణ గారు చెప్పడం జరిగింది. అది పిల్లలకి మేము ఇప్పుడు ఆఫ్టర్ అంతా అయిపోయిన తర్వాత కూడా మేము వాళ్ళతో డిస్కస్ చేసి వారు ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ని ఖచ్చితంగా పాటించి భవిష్యత్తులో ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, పిల్లలు ఉజ్వల భవిష్యత్తులో భారతదేశంలోనే గర్వపడే భారతీయ పౌరులకు తీర్చిదిద్దడానికి మా యొక్క అవకాశాన్ని మేము తప్పనిసరిగా తిరుగుతామని ఈ మూలంగా తెలియజేస్తాం. ధన్యవాదాలు. ప్రస్తుతం మా స్కూళ్ళలో ఈ భగవద్గీత బోధనలు ఇట్లాంటివి సో వాటిపై ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకు ఉండకూడదు? ఉండలేవని కాదు, చెయ్యాలి. సైన్స్, సోషల్, మ్యాథ్స్ వీటన్నిటికన్నా ముఖ్యమైనది విలువలు. ఈరోజు విలువలు ఎక్కడ ఉంటున్నాయి చెప్పండి? సోషల్ మీడియా అని పిల్లలు మాట వింటలేదని మేము తల్లిదండ్రులతో చాలా బాధపడుతున్నాం. వాళ్ళు చెప్పే బాధలు చూసి మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. గత 40 సంవత్సరాలుగా 10 సంవత్సరాల కోసం చాలా మార్పులు వస్తున్నాయి పిల్లల్లో. గట్టిగా కొట్టాలంటే తప్పు, తిట్టాలంటే తప్పు. దానికి ఒక ఎడ్యుకేషన్ ఉంటే సరిపోదండి, విలువ ఉండాలి. వాడితో వాల్యూ ఆఫ్ ద ఎడ్యుకేషన్ తెలియాలంటే ఈ వెనకాల పునాదులు లేకపోతే చాలా కష్టం. ఈ ప్రతి స్కూల్లోని ప్రతి దాంట్లోనూ ప్రభుత్వం వారు కూడా దయచేసి ఇలాంటి జడి లక్ష్మీ చెప్పినట్టు భగవద్గీత మత గ్రంథం కాదు, భగవద్గీత జీవిత గ్రంథం. 10th క్లాస్లో రామాయణం ఉందండి. రామాయణంలో ఉన్నటువంటి ప్రతి పాత్ర ఒక క్యారెక్టర్ని మనం తీసుకుంటే అది మనకు అన్వయం చేసుకుంటే అది మంచిగా చెడా, మంచిని వదిలేయాలి, చెడు క్యారెక్టర్ క్షమించాలి, మంచిని మన దగ్గర పెట్టుకుని చెడుని వదిలేస్తూ ఉంటే ఆ గ్రంథం యొక్క విలువ తెలుస్తుంది. ఆ విలువలు ఖచ్చితంగా ఉండాలని మా యొక్క మనస్ఫూర్తి విశ్వాసం. జై శ్రీకృష్ణ. భగవద్గీత జయంతి మనం ఒక విషయం గమనించాలి. ఎందుకంటే సాధారణంగా జయంతి అనేది ఒక వ్యక్తికి లేదా
ఒక యుగ పురుషులకి అవతారమూర్తులకి మనం విని ఉంటాం. కానీ ఒక గ్రంథానికి, ఒక శాస్త్రానికి జయంతి అనేది లేదు. ఎందుకు భగవద్గీతకి జయంతి అంటే, భగవద్గీత యాక్చువల్గా అది వేదం యొక్క జ్ఞానం. అది ఎప్పుడైతే వ్యక్తమైందో అది శరీరం కూడా వ్యక్తమవుతుంది. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, అంటే శరీరం వస్తుంది పోతుంది, శరీరానికి జన్మ ఉంటుంది. అదేవిధంగా భగవద్గీత జ్ఞానం కూడా అమరం, దానికి నజాయతే నమ్రియతే. కానీ ఆ విధంగా ఒక్కసారి ఎప్పుడైతే ప్రకటమయ్యిందో దాన్ని భగవద్గీత జయంతి అంటే, ఈ భగవద్గీత శాస్త్రం కూడా సాక్షాత్ ఒక చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఒక ఋషి, ఒక జగద్గురువు, సాక్షాత్ ఈశ్వర వాక్ అన్నమాట. అంటే ఈశ్వరుని యొక్క శ్వాస ఏదైతే ఉందో దాన్నే భగవద్గీత అంటారు. సో భగవద్గీత ఒక డైనమిక్ ప్రిస్క్రిప్షన్ అంటారు. అంటే ఒక యంత్రం కానీ, ఒక ఏదైనా సరే ఒక ఇన్స్ట్రుమెంట్ పనిచేయాలంటే దానికి ఎలాగైతే మాన్యువల్ అవసరమో, ఈ మానవుడు మనిషి అనే ఒక యంత్రము కూడా డైనమిక్గా పనిచేయాలంటే భగవద్గీత అనేది ఒక ప్రిస్క్రిప్షన్, ఒక డిస్క్రిప్షన్, ఒక ఇన్స్ట్రక్షన్ అన్నమాట. అంటే ఎప్పుడైతే భగవద్గీత ఇట్ విల్ ప్యూరిఫై యువర్ హార్ట్స్, అంటే యువర్ హార్ట్ ఈజ్ whenever your heart is pure, then your thought is clarity and action and dynamic. So ఈ మూడు అంటే purity in your heart, clarity in your thought, dynamism in your action, that is the overall teaching of భగవద్గీత. భగవద్గీత ఏం చెప్తుందంటే ఈ విధంగా నమ్మండి, ఇట్ ఇస్ నాట్ బిలీఫ్ సిస్టమ్. ఇది ఏంటంటే ఏ విధంగా ఆలోచించాలని చెప్తుంది తప్ప ఇదే ఆలోచించాలని చెప్తుంది. అంటే భగవద్గీత టీచ్ ఏం చేస్తుందంటే నాట్ టీచింగ్ వాట్ యు థింక్, but how to think. The Bhagavad Gita focus in how to think, not what to think. Generally religious scriptures all are only ee vidhanga alochincandi, what you think they are teaching. But Bhagavad Gita is not teaching what you think, it is always focus on how to think. And one more thing, ఇంకా రిలీజియస్ స్క్రిప్చర్స్ ఏంటంటే మనలో ఉన్నటువంటి కోరికలు పెంచి మనం ఉన్నటువంటి మన యొక్క స్వరూపాన్ని, మన తత్వాన్ని, మన ఎనర్జీని, మన శక్తిని కకలావికలం చేసేస్తున్నాయి. ఎందుకంటే మీరు కోరికల కోసం ఈ బహిర్ముఖంగా తిరుగుతూ ఎండమావుల్లో తిరుగుతూ ఉంటారు. కానీ భగవద్గీత అది చెప్పదు. భగవద్గీత ఏం చెప్తుంది? భగవద్గీత నెవర్ టీచ్ వాట్ యు హ్యావ్, భగవద్గీత టీచర్స్ వాట్ యు ఆర్. మీన్స్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ఫినిటీ బట్ యూ డోంట్ నో వాట్ యు ఆర్. దట్స్ వై భగవద్గీత ఆల్వేస్ ఫోకస్ వాట్ యు హ్యావ్. అంటే మనమంతా కూడగట్టుకుంటాం, అందుకే మనము కార్లు, బంగ్లాలు, డబ్బు, ధనము, అధికారం అన్నీ మనం కూడగట్టుకుంటాం. కానీ మనకు అల్టిమేట్ పీస్ అనే శాంతి అనేది మనకు లేదు. కానీ భగవద్గీత ఏం చెప్తుంది? నీ స్వరూపమే అనంతమైన శాంతి, నీ స్వరూపమే ఆనందము, నీ స్వరూపమే సెక్యూరిటీ. మనం ఏం చేసుకుంటున్నాము? సెక్యూరిటీల కోసము, ఇన్సూరెన్స్ కోసం బయట తిరుగుతున్నాం. కానీ భగవద్గీత ఏం చెప్తుంది? యూ యువర్ సెల్ఫ్, యు ఆర్ పొటెన్షియల్లీ డివైన్, యువర్ డ్యూటీ టు అలౌ మేనిఫెస్ట్ విత్ ఇన్ యూ అని భగవద్గీత చెప్తుంది. సో భగవద్గీత అనేది ఏంటంటే డూ యువర్ డ్యూటీ, రిజల్ట్ ఈజ్ ఆటోమేటికల్లీ 100% వస్తుందని చెప్పారు. అదేవిధంగా మనకి ఇప్పుడే చెప్పారు మొట్టమొదటి శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే, అంటే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని. అదేవిధంగా భగవద్గీత అల్టిమేట్ లాస్ట్ శ్లోకం ఏం చెప్తున్నారు? యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువాని తిర్మమ. ధర్మంతో స్టార్ట్ అయిన భగవద్గీత మమతో ఎండ్ అయింది. అంటే భగవద్గీత అల్టిమేట్ టీచింగ్ ఏంటంటే మమ ధర్మమే, అంటే ఇట్ ఈస్ మై డ్యూటీ. మై డ్యూటీ గురించి చెప్పేదే భగవద్గీత. అందువలన భగవద్గీత ఏం చెప్తుందంటే మనలో దాగి ఉన్నటువంటి అనంతమైన శక్తి, దాన్ని కుండలిని శక్తి అంటారు. అంటే ఏంటి? మన శారీరకంగా, మన వర్బల్గా, మన మెంటల్గా, మన ఇంటలెక్చువల్గా అనంతమైన శక్తి దాగి ఉన్నది. ఈ అన్ని లెవెల్స్లో కూడా మీ శక్తిని వ్యక్తపరిచి మేనిఫెస్టింగ్ చేసుగలే ఆ యొక్క యంత్రము, మంత్రం ఏదైతే ఉందో అదే భగవద్గీత. అందుకే భగవద్గీత క్యాప్షన్ ఏం పెట్టామంటే మనిషిని మహర్షిగా మార్చే మహామంత్రం అనే పేరుతో భగవద్గీత రాశాం. అయితే చాలామంది అడిగారు, ఎన్నో భగవద్గీతలు ఉన్నాయి కదా, మరి మీరెందుకు భగవద్గీత రాశారని అడిగితే మనం ఒకటే సమాధానం చెప్పాం. భగవద్గీత వ్యాఖ్యానాలు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ చదవడానికి అంత సులభంగా లేవు. కాబట్టి సరళమైనటువంటి పామరులకు కూడా, పెద్ద శాస్త్ర జ్ఞానం లేని వారికి కూడా భగవద్గీత సరళంగా స్పష్టంగా అర్థమయ్యేటట్లు, అంటే వార్తాపత్రికల్లో ఉన్నటువంటి భాష మాదిరిగా భగవద్గీత మనం రాయడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఆ శ్లోకం ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ఆపాలి, ఆ విధంగా ఒక రంగులతో 4 పాదాలుగా విడదీసి ప్రతి శ్లోకం కూడా రాయడం జరిగింది. దానికి ఏదైతే తాత్పర్యం ఇచ్చామో ఆ తాత్పర్యం చదివిన వెంటనే స్పష్టంగా అర్థమయ్యేటట్లు, అంటే ఇంకా వేరే డిక్షనరీలు, వేరే శాస్త్రాలు, వేరే వ్యాఖ్యానాలు, వేరే ఇంటర్నెట్లకు వెళ్లకుండానే ఆ యొక్క
ఆ శ్లోకము తాత్పర్యంతో పాటు ఒక్కొక్క శ్లోకానికి ఇంపార్టెంట్ శ్లోకానికి అక్కడ చిత్రాలు కూడా ఛాయాచిత్రాలు కూడా పొందుపరచడం జరిగింది. సో ఈ విధంగా భగవద్గీతకి అదేవిధంగా మనకి గణపతి సచ్చిదానంద స్వామి వారు, జిఆర్ స్వామి వారు, మా గురుదేవులు స్వామి తత్వవిధానంద సరస్వతి వారు, అదేవిధంగా జస్టిస్ సూర్యపల్లి నందా గారు హైకోర్టు జడ్జి వాళ్ళందరూ కూడా ముందు మాట రాయడం జరిగింది. అదేవిధంగా ఫార్మర్ డీజీపీ అరవిందరావు గారు కూడాను మన బుక్కి ముందు మాట రాయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి లక్ష్మీనారాయణ గారు, జయంతి రెడ్డి గారు, అమ్మగారు, దయాకర్ స్వామి వీళ్ళందరికీ చాలా ధన్యవాదములు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన భగవద్గీత ఇప్పుడు ఏదైతే బుక్ రాసామో శ్లోకము తాత్పర్యము ఆ వ్యాఖ్య లఘు వ్యాఖ్య అది ఆడియో రూపంలో చేసి వీడియో ఆడియో చేసి మన గీతా విజన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వెబ్సైట్ ఉంది www.geetavision.comలో కూడాను మీకు పీడిఎఫ్ సాఫ్ట్ కాపీ ఉంటుంది. అదేవిధంగా ఆడియో వీడియో కూడాను వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. మన ముఖ్యమైనటువంటి రిక్వెస్ట్ అపీల్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా భగవద్గీత అనేది ప్రతి అకాడమిక్కి కూడా కనెక్ట్ చేయాలని మా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి ఇంటికి, ప్రతి గుడికి, ప్రతి బడికి కూడా భగవద్గీత అనుసంధానం చేయాలని. భగవద్గీత ఉంటే మనలో భయం పోతుంది. మనలో భయం పోతే మనకు కోరికలు అక్కర్లేదు. అంటే ఎప్పుడైతే మనిషి కోరికలు భయాన్ని పోగొట్టుకుంటాడో అప్పుడు అల్టిమేట్ శాంతి స్వరూపులుగా ఉంటారు. వారికి ఎటువంటి బయట నుండి ఎటువంటి సెక్యూరిటీ భద్రత అవసరం లేదు. తనకు తానే సెక్యూరిటీగా ఫియర్లెస్గా మారుతారు. ఈ ఫియర్లెస్నెస్ ఏదైతే ఉందో ఆ స్టేటే అదే గాడ్లీనెస్, అదే మాధవుడిగా మారే ఆ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆ యొక్క డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఇట్ ఇస్ నాట్ ఫర్ హిందూ రిలీజన్, ఇట్ ఇస్ నాట్ ఫర్ ఎనీ రిలీజన్, ఇట్ ఇస్ నాట్ ఫర్ ఓన్లీ భారత్. యావత్ మ్యాన్ కైండ్ కూడా, హ్యూమానిటీకి కూడా ఈ యొక్క భగవద్గీత అనేది అత్యావశ్యకం. భగవద్గీత లేనిది ఒక యంత్రాన్ని ఎలాగైతే మనము పని చేయలేమో మాన్యువల్ లేకుండా, ఈ శరీరాన్ని కూడాను మనమేదో ఒక ఏదో వీధుల్లో తిరుగుతున్నటువంటి ఒక ఇన్సెక్ట్స్ లాగా, ఏదో వైల్డ్ యానిమల్ లాగా తిరుగుతారు తప్ప భగవద్గీత జ్ఞానం తెలుసో తెలియకో ఎవరైతే పాటిస్తున్నారో ఈరోజు విశ్వవిఖ్యాతమైనటువంటి సైంటిస్టులు చెప్పారు. రాబర్ట్ ఓపెన్ హైమర్, ఇప్పుడు మార్క్ జూకర్స్బర్గ్, అదేవిధంగా యాపిల్ స్టీవ్ జాబ్స్, అదేవిధంగా ఐన్స్టీన్, అలాగే స్పినోజా, నంబర్ ఆఫ్ ఎంతోమంది సైంటిస్టులు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి. భగవద్గీత అల్టిమేట్ మెసేజ్ ఏంటంటే ఒక విద్యార్థిని ఉత్తమ విద్యార్థిగా మారుస్తుంది, ఒక డాక్టర్ని ఉత్తమ డాక్టర్గా మారుస్తుంది, ఒక వ్యాపారవేత్తని ఉత్తమ వ్యాపారవేత్త. అంటే ఉన్న స్థితి నుండి ఉన్న స్థితికి ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే చేస్తుందో అదే భగవద్గీత.